హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలను చూద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, కుతుబుద్దీన్ ఐబక్ వ్యక్తిగత నేపథ్యం మరియు బిరుదులకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఈయన మధ్య ఆసియాలోని తుర్కిస్తాన్లో జన్మించి చిన్నతనంలోనే బానిసగా అమ్ముడయ్యాడు. ఖురాన్ను శ్రావ్యంగా పఠించేవారు కాబట్టి ఈయనకు ఖురాన్ ఖాన్ అనే పేరు వచ్చింది. ఈయన ఉదార స్వభావం వల్ల ప్రజలు ఈయనను లగ్బక్ష్ అని పిలిచేవారు. ఆప్షన్ డి కరెక్ట్ అండి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇక్కడ ఏమడిగారండి? కుతుబుద్దీన్ ఐబక్ యొక్క వ్యక్తిగత నేపథ్యము, అతని యొక్క బిరుదులకు సంబంధించి అడిగారండి. ఈయన మధ్యాసియాలోని తుర్కిస్తాన్లో జన్మించి చిన్నతనంలోనే బానిసగా అమ్ముడయ్యారంట. ఖురాన్ను శ్రావ్యంగా పఠించేవారు కాబట్టి ఈయనకు ఖురాన్ ఖాన్ అనే పేరు వచ్చింది. ఎవరికండి? కుతుబుద్దీన్ ఐబక్కి. దేనివల్ల? ఖురాన్ను శ్రావ్యంగా పఠించడం వల్ల ఖురాన్ ఖాన్ అనే పేరు వచ్చింది. ఈయన ఉదార స్వభావం వల్ల ప్రజలు ఈయనను లగ్బక్ష్ అని పిలిచేవారంటండి. కుతుబుద్దీన్ ఐబక్ తుర్కిస్తాన్లో జన్మించి నిషాపూర్ కాజీ వద్ద పెరిగిన తర్వాత మహమ్మద్ గోరీ ద్వారా కొనుగోలు చేయబడ్డారు. ఆయనకు ఐబక్ చంద్రుడికి ప్రభువు, లగ్బక్ష్ లక్షల దానాలు చేసేవాడు మరియు ఖురాన్ ఖాన్ అనే బిరుదులు ఉన్నాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇవి బిరుదులు. ఐబక్, లగ్బక్ష్, ఖురాన్ ఖాన్ ఇవన్నీ బిరుదులండి. ఎవరివి? కుతుబుద్దీన్ ఐబక్ యొక్క బిరుదులు. ఐబక్ అంటే చంద్రుడికి ప్రభు అని అర్థం, లగ్బక్ష్ అంటే లక్షల దానాలు చేసేవాడని, ఇంకోటి ఖురాన్ ఖాన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, కింది నిర్మాణాలను అవి ఉన్న ప్రాంతాలతో జతపరచండి. నిర్మాణం: కువత్ ఉల్ ఇస్లాం, అదాయ్ దిన్ కా జోప్రా, ఐబక్ సమాధి. ప్రాంతాలు: అజ్మీర్, ఢిల్లీ, లాహోర్. ఆప్షన్ బి కరెక్ట్ అండి. కువత్ ఉల్ ఇస్లాం అంటే ఢిల్లీ ప్రాంతంలో నిర్మించారు దీన్ని. అదాయ్ దిన్ కా జోప్రా ఇది అజ్మీర్ ప్రాంతంలో నిర్మించారు. ఐబక్ సమాధి లాహోర్ అండి. ఐబక్ సమాధి ఎక్కడండి? లాహోర్లో నిర్మించారు. అదాయ్ దిన్ కా జోప్రా అనేది అజ్మీర్లో, కువత్ ఉల్ ఇస్లాం అనేది ఢిల్లీలో. ఢిల్లీలో నిర్మించిన మొదటి మసీదు కువత్ ఉల్ ఇస్లాం. అజ్మీర్లోని మసీదు అదాయ్ దిన్ కా జోప్రా. గతంలో సంస్కృత కళాశాల అంటే ఇది. ఐబక్ సమాధి లాహోర్లోని అనార్కలి బజార్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ సుల్తానేట్ను పాలించిన వంశాలను సరైన కాలక్రమంలో అమర్చండి. సయ్యద్ వంశం, తుగ్లక్ వంశం, ఖిల్జీ వంశం, లోడీ వంశం. ఆప్షనే కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారండి? ఢిల్లీ సుల్తానేట్ల పాలించిన వంశాలను సరైన కాలక్రమంలో అమర్చండి. ఫస్ట్ ఖిల్జీ వంశం, తర్వాత తుగ్లక్ వంశం, తర్వాత సయ్యద్ వంశం, తర్వాత లోడీ వంశం. ఫస్ట్ ఏదొస్తుందండి? ఖిల్జీ, తర్వాత తుగ్లక్, తర్వాత సయ్యద్, తర్వాత లోడీ. ఖిల్జీ కన్నా ముందు ఏదొస్తుంది? ఇనిషియల్గా బానిస వంశం వస్తుందండి. నెక్స్ట్ ఖిల్జీ, తర్వాత తుగ్లక్, తర్వాత సయ్యద్, తర్వాత లోడీ. చివరిగా వచ్చేదైతే లోడీ వంశము, మొదటిగా వచ్చేదైతే బానిస వంశం. ఇవి రెండు బాగా గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేకి ఒక హెల్ప్ అవుతుందండి ఇది. బానిస అంటే మొదట్లో వస్తుంది, లోడీ అంటే చివరిలో వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇల్టుట్మిష్కు సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఏమడిగారండి? ఇల్టుట్మిష్కు సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఈయనే రాజధానిని లాహోర్ నుండి ఢిల్లీకి మార్చాడు. ఇండో ఇస్లామిక్ నిర్మాణ శైలికి పునాది వేసింది ఇల్టుట్మిష్. బాగ్దాద్ ఖలీఫా నుండి మన్సూర్ గుర్తింపు లేక పొందాడు. వెండి నాణెం టాంకా, రాగి నాణెం జితాల్ను ప్రవేశపెట్టాడు. ఎవరండి? ఇల్టుట్మిష్. ఇందులో సరి
కానిది అడిగారండి. సరైనది కాదు, సరి కానిది అడిగారు. ఇండో ఇస్లామిక్ నిర్మాణ శైలికి పునాది వేసింది ఇల్టుట్మిష్. ఇది రాంగ్ అండి. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇల్టుట్మిష్ సంబంధించి ఈయనే రాజధానిని లాహోర్ నుండి ఢిల్లీకి మార్చాడంట. బాగ్దాద్ ఖలీఫా నుండి మన్సూర్ గుర్తింపు లేఖ పొందాడు. వెండి నాణెం టాంకా, రాగి నాణెం జితాల్ను ప్రవేశపెట్టాడు. ఇండో ఇస్లామిక్ నిర్మాణ శైలికి పునాది వేసింది కుతుబుద్దీన్ ఐబక్. ఇల్టుట్మిష్ కాదు. ఇల్టుట్మిష్ను ఢిల్లీ సుల్తానేట్ నిజమైన స్థాపకుడు అని అంటారంటండి. ఎవరినండి ఢిల్లీ సుల్తానేట్ యొక్క నిజమైన స్థాపకుడు అని పిలిచేది? ఇల్టుట్మిష్. నెక్స్ట్ క్వశ్చన్, రజియా సుల్తానా పతనానికి గల కారణాలలో సరికానిది ఏది? సరికానిది అడిగారండి. ఎవరికి సంబంధించి? రజియా సుల్తానా యొక్క పతనానికి సంబంధించి. ఒక మహిళ కింద పనిచేయడం టర్కీ సర్దార్లకు ఇష్టం లేకపోవడం, ఆమె పురుషుల వలె కుబా మరియు కుల ధరించి దర్బారుకు రావడం, జలాలుద్దీన్ యాకూత్ను అమీర్ ఈ అకూర్గా నియమించడం సర్దార్లకు నచ్చలేదు, ఆమె తన తండ్రి ఇల్టుట్మిష్ను ఎదిరించి అధికారాన్ని చేపట్టడం. ఇక్కడ ఏమడిగారండి? రజియా సుల్తానా పతనానికి సంబంధించి సరికానిది అడిగారండి. ఆప్షన్ డి ఈజ్ రాంగ్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. ఒక మహిళ కింద పనిచేయడం టర్కీ సర్దార్లకు ఇష్టం లేకపోవడం, ఆమె పురుషుల వలె ఖుబా మరియు కుల ధరించి దర్బారుకు రావడం, జలాలుద్దీన్ యాకూత్ను అమీర్ ఈ అకూర్గా నియమించడం సర్దార్లకు నచ్చలేదు. దీస్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఆప్షన్ డి అనేది ఎందుకు రాంగ్ అంటే ఇల్టుట్మిష్ స్వయంగా రజియానే తన వారసురాలుగా ప్రకటించాడు, అందువల్ల అండి. ఇక్కడేమన్నారండి? ఎదిరించారు అని అన్నారు. సో దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. ఆమె ఎదిరించలేదు, ఆమె తండ్రే స్వయంగా రజియాని వారసురాలుగా ప్రకటించాడంట. ఎవరు? రజియా సుల్తానాని. నెక్స్ట్, సర్దార్ల కుట్ర, వేషధారణ, యాకుత్ నియామకం అనేవి ఆమె యొక్క పతనానికి దారితీశాయంట. నెక్స్ట్ క్వశ్చన్, బాల్బన్ ప్రవేశపెట్టిన రాజత్వ సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? బాల్బన్ ప్రవేశపెట్టిన రాజత్వ సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఢిల్లీ ప్రజల మద్దతు పొందడం, సుల్తాన్ పదవికి తిరిగి గౌరవాన్ని పట్టును తీసుకురావడం, హిందూ జాట్ల తిరుగుబాటును అణిచివేయడం, వెండి నాణేల స్వచ్ఛతను పెంచడం. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అండి. సుల్తాన్ పదవికి తిరిగి గౌరవాన్ని పట్టును తీసుకురావడం. బాల్బన్ ప్రవేశపెట్టిన రాజత్వ సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుల్తాన్ పదవికి తిరిగి గౌరవాన్ని పట్టును తీసుకురావడం అండి. ఈ సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏది? రాజత్వ సిద్ధాంతం. దీన్ని ఎవరు ప్రవేశపెట్టినారు? బాల్బన్. రజియా మరణం తర్వాత ఏర్పడిన అరాచక పరిస్థితులను అరికట్టడానికి, సుల్తాన్ పదవిని దైవంతో సమానంగా చూపడానికి బాల్బను సిజ్దా, ఫైబోస్ వంటి పద్ధతులను ప్రవేశపెట్టాడు. నెక్స్ట్ క్వశ్చన్, బానిస వంశంలోని 3 శాఖల స్థాపకులను వరుసగా గుర్తించండి. కుత్బీ వంశం, మొదటి ఇల్బారీ వంశం, రెండవ ఇల్బారీ వంశం. ఈ 3 వంశాలని ఇక్కడ ఏమడిగారండి? వరుస క్రమం అడిగారండి. కుత్బీ వంశాన్ని స్థాపించింది ఎవరండి? ఐబక్. మొదటి ఇల్బారీ వంశాన్ని ఇల్టుట్మిష్, రెండవ ఇల్బారీ వంశాన్ని బాల్బన్. దిస్ ఈజ్ ద కరెక్ట్ సీక్వెన్స్ అండి. ఇక్కడ ఏమడిగారు క్వశ్చన్లో? బానిస వంశంలోని 3 శాఖల స్థాపకులను వరుసగా గుర్తించండి అన్నారు. కుత్బీ వంశం స్థాపించిండేది ఐబక్. ఐబక్ అంటే కుతుబుద్దీన్ ఐబక్. మొదటి ఇల్బారీ వంశాన్ని ఇల్టుట్మిష్, రెండవ ఇల్బారీ వంశాన్ని బాల్బన్. కుత్బీ వంశాన్ని ఐబక్, మొదటి ఇల్బారీ వంశాన్ని ఇల్టుట్మిష్, రెండవ ఇల్బారీ వంశాన్ని బాల్బన్ స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన జతను ఎంచుకోండి. మినాజ్ ఉస్ సిరాజ్, తాజుల్ మాసిర్, హసన్ నిజామీ, తబకత్ ఈ నాసిరి, బరీద్లు రహస్య గూఢాచారులు, ఇక్తాదార్లు దర్బార్లో నమస్కరించే పద్ధతి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారు? సరైన జత అడిగారండి. బరీద్లు అంటే రహస్య గూఢాచారులు. సామ్రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి బాల్బన్ను బరీద్ అనే రహస్య గూఢాచారులను నియమించాడు. మినాజ్ ఉస్ సిరాజ్, తబకత్ ఈ నాసిరి రచించారు. హసన్ నిజామీ, తాజుల్ మాసిర్ రచించారు. ఇక్కడ మినాజ్ ఉస్ సిరాజ్ అనే అతను
దేని రచించారండి? తబకత్ ఈ నాసిరి. హసన్ నిజామీ అనే ఆయన తాజుల్ మాసిర్ అనే గ్రంథాన్ని రచించారండి. నెక్స్ట్ క్వశ్చన్, ఐబక్ మరియు ఇల్టుట్మిష్ కాలంలోని ఈ క్రింది వ్యక్తులను వారి ప్రాముఖ్యతతో జతపరచండి. తాజుద్దీన్ యల్దుజ్, నజీరుద్దీన్ కుబాచా, జలాలుద్దీన్ మంగ్బర్ని. ప్రాముఖ్యతలు: ముల్తాన్ ఉచ్ గవర్నర్, గజనీ పాలకుడు, క్వారిజం యువరాజు. ఇక్కడ ఏమడిగారండి? ఐబక్ మరియు ఇల్టుట్మిష్ కాలంలోని ఈ క్రింది వ్యక్తులను వారి ప్రాముఖ్యతతో జతపరచమన్నారు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అండి. 1B 2A 3C. తాజుద్దీన్ యల్దుజ్ అంటే గజనీ పాలకుడు, నజీరుద్దీన్ కుబాబా అంటే ముల్తాన్ ఉచ్ గవర్నర్, జలాలుద్దీన్ మంగ్బర్ని అంటే క్వారిజం యొక్క యువరాజు. యల్దుజ్ గజనీ పాలకుడిగా ఉండి ఢిల్లీపై హక్కు కోరాడు. కుబాచా ముల్తాన్ గవర్నర్ మరియు గోరి యొక్క అల్లుడు. మంగ్బర్ని మంగోలుల నుండి తప్పించుకుంటూ ఇల్టుట్మిష్ సహాయం కోరిన క్వారిజం యువరాజు. ఎవరండి? మంగ్బర్ని మంగోలుల నుండి తప్పించుకుంటూ ఇల్టుట్మిష్ సహాయం కోరిన ఈ క్వారిజం యువరాజు. నెక్స్ట్ క్వశ్చన్, ఇల్టుట్మిష్ ప్రవేశపెట్టిన న్యాయ వ్యవస్థకు సంబంధించి ఎరుపు రంగు దుస్తులు దేనికి సంకేతం? ఇల్టుట్మిష్ ప్రవేశపెట్టిన న్యాయ వ్యవస్థకు సంబంధించి ఎరుపు రంగు దుస్తులు దేనికి సంకేతం? యుద్ధానికి సిద్ధంగా ఉండడం, సుల్తాన్ వద్ద న్యాయం కావాలని వేడుకోవడం, రాజవంశానికి విధేయత చూపడం, మతపరమైన వేడుకల్లో పాల్గొనడం. ఆప్షన్ బి కరెక్ట్ అండి. సుల్తాన్ వద్ద న్యాయం కావాలని వేడుకోవడం ఏంటండి? ఎరుపు రంగు దుస్తుల యొక్క సంకేతం. న్యాయం కావాలనుకునేవారు ఎరుపు రంగు దుస్తులు ధరించి సుల్తాన్ ముందుకు వచ్చే పద్ధతిని ఇల్టుట్మిష్ ప్రవేశపెట్టాడు. రజియా సుల్తానా కూడా ఇదే పద్ధతిని ఉపయోగించి ఢిల్లీ ప్రజల మద్దతు పొందింది. నెక్స్ట్ క్వశ్చన్, సుల్తాన్ గర్హీ నిర్మాణానికి సంబంధించి క్రింది వాక్యాలలో ఏది సరైనది? సుల్తాన్ గర్హీ నిర్మాణానికి సంబంధించి క్రింది వాక్యాలలో ఏది సరైనది? ఇది సూఫీ సెయింట్ బక్తియార్ కాకి జ్ఞాపకార్థం నిర్మించబడింది. ఇది భారతదేశంలో నిర్మించిన మొదటి ఇస్లామిక్ సమాధి. దీనిని కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడు. ఇది అజ్మీర్లో ఉంది. ఆప్షన్ బి కరెక్ట్ అండి. సుల్తాన్ గర్హీ నిర్మాణానికి సంబంధించి అడిగారు. ఇది భారతదేశంలో నిర్మించిన మొదటి ఇస్లామిక్ సమాధి అండి. ఏది? సుల్తాన్ గర్హీ. సుల్తాన్ గర్హీ ఇల్టుట్మిష్ తన కుమారుడు నాజీరుద్దీన్ మహ్మద్ జ్ఞాపకార్థం ఢిల్లీలో నిర్మించిన మొదటి ఇస్లామిక్ సమాధి. దీనివల్లే ఇల్టుట్మిష్ను సమాధుల నిర్మాణ పితామహుడు అని పిలుస్తారు. ఎవరినండి? ఇల్టుట్మిష్ను ఏమని పిలుస్తారు? సమాధుల నిర్మాణ పితామహుడు అని పిలుస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్, బాల్బన్ తన కుమారుడైన షెహజాదా మహ్మద్ మరణం తర్వాత ఎందుకు కుంగిపోయాడు? బాల్బను తన కుమారుడైన షెహజాదా మహ్మద్ మరణం తర్వాత ఎందుకు కుంగిపోయాడు? మంగోలులు సామ్రాజ్యాన్ని ఆక్రమించినందుకు, తన వారసుడు మంగోలులతో పోరాడి విరోచితంగా మరణించినందుకు, తన సైన్యం తిరుగుబాటు చేసినందుకు, తన కుమార్తె వివాహం విఫలమైనందుకు. ఆప్షన్ బి కరెక్ట్ అండి. తన వారసుడు మంగోలులతో పోరాడి విరోచితంగా మరణించినందుకు. బాల్బన్ కుమారుడు షెహజాదా మహ్మద్ మంగోలుల దాడులను అడ్డుకుంటూ మరణించాడు. ఈ వ్యక్తిగత విషాదాన్ని బాల్బన్ తట్టుకోలేక 1286లో మరణించాడు. నెక్స్ట్ క్వశ్చన్, రుక్నుద్దీన్ ఫిరోజ్ షా కాలంలో పరిపాలనను ప్రభావితం చేసిన షా తుర్కాన్ గురించి సరైనదేది? రుక్నుద్దీన్ ఫిరోజ్ షా కాలంలో పరిపాలనను ప్రభావితం చేసిన షా తుర్కాన్ గురించి సరైనదేది? ఆమె రుక్నుద్దీన్ ఫిరోజ్ షా తల్లి. ఆమె పాలనలో క్రూరంగా వ్యవహరిస్తూ ప్రత్యర్థులను హింసించింది. ఆమె రజియా సుల్తానాకు పూర్తి మద్దతు తెలిపింది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అండి. 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. రుక్నుద్దీన్ ఫిరోజ్ షా కాలంలో పరిపాలనను ప్రభావితం చేసిన షా తుర్కాన్ గురించి సరైనవి అడిగారండి. ఆమె రుక్నుద్దీన్ ఫిరోజ్ షా యొక్క తల్లి. ఎవరు? షా తుర్కాన్. ఆమె పాలనలో క్రూరంగా వ్యవహరిస్తూ ప్రత్యర్థులను హింసించింది. షా తుర్కాన్ క్రూరత్వం వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. దీనిని ఆసరాగా చేసుకునే రజియా అధికారం చేపట్టింది. నెక్స్ట్ క్వశ్చన్,
నాజీరుద్దీన్ మహ్మద్ పాలనా కాలానికి సంబంధించి సరికాని వాస్తవం ఏది? నాజీరుద్దీన్ మహ్మద్ పాలనా కాలానికి సంబంధించి సరికాని వాస్తవం ఏది? ఈయన ఇల్టుట్మిష్ మనవడు మరియు శాంత స్వభావి. ఈయన కాలంలో అసలు అధికారం బాల్బన్ చేతుల్లో ఉండేది. బాల్బన్ తన కుమార్తెను సుల్తాన్ నాజీరుద్దీన్కు ఇచ్చి వివాహం చేశాడు. ఈయన కాలంలోనే చహల్గావిని వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారు. ఆప్షన్ డి ఈజ్ రాంగ్ అండి. ఇక్కడ క్వశ్చన్లో సరికానిది అడిగారు. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. నాజీరుద్దీన్ మహ్మద్ పాలనా కాలానికి సంబంధించి సరైనవి ఏవేవంటే ఈయన ఇల్టుట్మిష్ మనవడు మరియు శాంత స్వభావి. ఈయన కాలంలో అసలు అధికారం బాల్బన్ చేతుల్లో ఉండేది. బాల్బన్ తన కుమార్తెను సుల్తాన్ నాజీరుద్దీన్కు ఇచ్చి వివాహం చేశాడు. చాహల్గనీ వ్యవస్థను రద్దు చేసింది బాల్బన్, కానీ ఆయన సుల్తాన్ అయ్యాక ఆ పని చేశాడు. నాజీరుద్దీన్ కాలంలో కాదండి. ఇక్కడ ఏమన్నారండి? ఈయన కాలంలో అన్నారు. ఈయనంటే ఎవరు? నాజీరుద్దీన్ కాలంలోనే చహల్గనీ వ్యవస్థ పూర్తిగా రద్దు చేశారని అన్నారండి. కానీ చహల్గనీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసింది బాల్బన్ కాలంలో అండి, నాట్ నజీరుద్దీన్ మహ్మద్. నెక్స్ట్ క్వశ్చన్. బాల్బన్ తన అధికార పట్టు కోసం ఏర్పాటు చేసిన రహస్య గూఢాచారి వ్యవస్థను ఏమని పిలుస్తారు? బాల్బను తన అధికార పట్టు కోసం ఏర్పాటు చేసిన రహస్య గూఢాచారి వ్యవస్థను ఏమని పిలుస్తారు? ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అండి. బరీద్లు. బరీద్లు నేరుగా సుల్తాన్కు సమాచారం అందించేవారు. వీరు సామ్రాజ్యంలోని కుట్రలను కనిపెట్టడంలో కీలక పాత్ర పోషించారు. బాల్బను తన అధికార పట్టు కోసం ఏర్పాటు చేసిన రహస్య గూఢాచార వ్యవస్థను ఏమని పిలుస్తారంటే బరీద్లు అండి. ఇదే వీడియోలో డిస్కస్ చేసామండి ఈ పాయింట్ స్టేట్మెంట్ బేస్డ్లో. బరీద్లు నేరుగా సుల్తాన్కు సమాచారం అందించేవారు. వీరు సామ్రాజ్యంలోని కుట్రలను కనిపెట్టడంలో కీలక పాత్ర పోషించారు. నెక్స్ట్ క్వశ్చన్. అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ సంస్కరణలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఈయన ఢిల్లీలో వస్తువుల స్వభావాన్ని బట్టి 3 రకాల ప్రత్యేక మార్కెట్లను ఏర్పాటు చేశాడు. దివాన్ ఈ రియాసత్ అనే అధికారి మార్కెట్ వ్యవస్థ మొత్తానికి ఆధిపత్యం వహించేవాడు. కరువు సమయాల కోసం ప్రపంచంలోనే బహుశా తొలిసారిగా రేషన్ విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారండి? అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ సంస్కరణలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించమన్నారు. ఈయన ఢిల్లీలో వస్తువుల స్వభావాన్ని బట్టి 3 రకాల ప్రత్యేక మార్కెట్లను ఏర్పాటు చేశాడండి. ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. దివాన్ ఈ రియాసత్ అనే అధికారి మార్కెట్ వ్యవస్థ మొత్తానికి ఆధిపత్యం వహించేవాడంట. కరువు సమయాల కోసం ప్రపంచంలోనే బహుశా తొలిసారిగా రేషన్ విధానాన్ని ప్రవేశపెట్టాడంటండి. ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీను మండి, ఆహార ధాన్యాలు, సరా ఈ అదల్, బట్టలు, చక్కెర మొదలైనవి మరియు పశువుల కోసం ప్రత్యేక మార్కెట్లను ఏర్పాటు చేశాడు. ధరలను ఖచ్చితంగా అమలు చేయడానికి దివాన్ ఈ రియాసత్ మరియు షహనా ఈ మండి అధికారులను నియమించాడు. కరువు సమయంలో ధాన్యాన్ని క్రమబద్ధంగా పంపిణీ చేయడానికి రేషన్ విధానాన్ని అమలు చేశాడండి. ఎవరండి? అల్లావుద్దీన్ ఖిల్జీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈయన గురించి అప్కమింగ్ ఎగ్జామ్లో క్వశ్చన్ పడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. అల్లావుద్దీన్ దక్షిణ భారతదేశ దండయాత్రలను మాలిక్ కాఫూర్ నేతృత్వంలో ఆయా రాజ్యాలతో జతపరచండి. అల్లావుద్దీన్ దక్షిణ భారతదేశ దండయాత్రలను మాలిక్ కాఫూర్ నేతృత్వంలో ఆయా రాజ్యాలతో జతపరచండి. దేవగిరి, వరంగల్, ద్వారసముద్రం. 2వ ప్రతాపరుద్రుడు, రామచంద్రదేవుడు, 3వ వీరబల్లాలుడు. ఆప్షన్ బి కరెక్ట్ అండి. 1B, 2A, 3C. దేవగిరి రామచంద్రదేవుడు దేవగిరి రాజ్యానికి యొక్క పాలకుడు ఎవరండి? రామచంద్రదేవుడు. వరంగల్ రాజ్యానికి పాలకుడు 2వ ప్రతాపరుద్రుడు. ద్వారసముద్రం యొక్క పాలకుడు 3వ వీరబల్లాలుడు. అల్లావుద్దీన్ సేనాధిపతి మాలిక్ కాఫూర్ యాదవ రాజైన రామచంద్రదేవుడిని దేవగిరి ప్రాంతానికి, కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడిని వరంగల్ ప్రాంతానికి, హోయసాల రాజైన వీరబల్లాలుడిని ద్వారసముద్రం చెందిన అతన్ని ఓడించారు. వరంగల్ దండయాత్రలోనే కోహినూర్ వజ్రం లభించింది. నెక్స్ట్ క్వశ్చన్. ఖిల్జీ వంశ పాలకులను వారి పరిపాలనా కాలం ప్రకారం సరైన క్రమంలో అమర్చండి. ఖిల్జీ వంశ పాలకులను వారి పరిపాలనా కాలం
ప్రకారం సరైన క్రమంలో అమర్చండి. అల్లావుద్దీన్ ఖిల్జీ, కుతుబుద్దీన్, ముబారక్ షా, జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ, షిహాబుద్దీన్ ఉమర్. ఆప్షనే కరెక్ట్ అండి. 3142. ఫస్ట్ జలాలుద్దీన్ ఖిల్జీ, తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ, తర్వాత షిహాబుద్దీన్ ఉమర్, తర్వాత కుతుబుద్దీన్ ముబారక్ షా. ఖిల్జీ వంశ స్థాపకుడైన జలాలుద్దీన్ తర్వాత అల్లావుద్దీన్, ఆయన మరణాంతరం చిన్న కుమారుడు షిహాబుద్దీన్ ఉమర్, ఆ తర్వాత ముబారక్ షా పాలించారు. నెక్స్ట్ క్వశ్చన్, అల్లావుద్దీన్ ఖిల్జీ సైనిక సంస్కరణలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. సరికానిది అడిగారండి. ఎవరికి సంబంధించి? అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సైనిక సంస్కరణలకు సంబంధించి. సుల్తానేట్ చరిత్రలో మొదటిసారిగా సైనికులకు నగదు రూపంలో జీతాలు చెల్లించాడు. గుర్రాలపై ముద్రలు వేసే దాగ్ విధానాన్ని ప్రవేశపెట్టాడు. సైనికుల వివరాలను రికార్డు చేసే చెహ్రా విధానాన్ని రద్దు చేశాడు. మంగోలుల రక్షణ కోసం సిరి కోటను నిర్మించి రాజధానిగా చేసుకున్నాడు. ఆప్షన్ సి ఈజ్ రాంగ్ అండి. హియర్ సరికానిది అడిగారు. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. సుల్తానేట్ చరిత్రలో మొదటిసారిగా సైనికులకు నగదు రూపంలో జీతాలు చెల్లించిన వ్యక్తి ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. గుర్రాలపై ముద్రలు వేసే దాగ్ విధానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి అల్లావుద్దీన్ ఖిల్జీ. మంగోలుల రక్షణ కోసం సిరి కోట నిర్మించి రాజధానిగా చేసుకున్న వ్యక్తి అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ చెహ్రా లేదా హులియా విధానాన్ని ప్రవేశపెట్టాడంట. రద్దు చేయలేదు, ప్రవేశపెట్టాడండి. కానీ ఇక్కడ ఆప్షన్లు ఏమన్నారు? రద్దు చేశాడు అన్నారండి. సో సి అనే స్టేట్మెంట్ రాంగ్ అండి. సైన్యంలో అవినీతిని మరియు ఒకరికి బదులు మరొకరు రాకుండా అడ్డుకోవడానికి ఈ విధానాన్ని తెచ్చాడంటండి. ఏ విధానం అండి? చెహ్రా విధానాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, అల్లావుద్దీన్ ఖిల్జీ జారీ చేసిన 4 కఠినమైన ఆర్డినెన్సులలో లేనిదేది? సర్దార్ల ఆస్తులు మరియు ఇనాం భూముల జప్తు, ఢిల్లీలో మద్యపాన జూద నిషేధం, సర్దార్ల సామాజిక సమావేశాలు మరియు వివాహాలపై ఆంక్షలు, హిందూ జమీందారులకు పన్ను మినహాయింపు ఇవ్వడం. ఇక్కడ ఏమన్నారండి? ఆర్డినెన్సులలో లేనిది అంటే శాసనాలలో లేనిది అడిగారండి, ఉన్నది అడగలేదు. ఆప్షన్ డి ఈజ్ రాంగ్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. అల్లావుద్దీన్ ఖిల్జీ జారీ చేసిన 4 కఠినమైన ఆర్డినెన్సులలో సర్దార్ల ఆస్తులు మరియు ఇనాం భూముల జప్తు అనేవి ఉన్నాయంట. ఢిల్లీలో మద్యపాన జూద నిషేధం అనేది ఉందంట. సర్దార్ల సామాజిక సమావేశాలు మరియు వివాహాలపై ఆంక్షలు అనేవి ఉండేవంట. ఇక్కడ శాసనాల్లో ఎవరు రిలీజ్ చేసిన శాసనాలండి? అల్లావుద్దీన్ ఖిల్జీ జారీ చేసిన శాసనాలు. ఆప్షన్ డి అనేది ఎందుకు రాంగు అంటే అల్లావుద్దీను హిందూ జమీందారుల కుత్తులు, ముకద్దంలు అధికారులను రద్దు చేశాడు మరియు వారు కూడా సామాన్య రైతులతో సమానంగా పన్ను కట్టాలని చెప్పాడండి. ఇక్కడ ఏమన్నారండి? మినహాయింపు అన్నారండి. ఇక్కడ మినహాయింపు ఏం లేదు, అందరూ సమానమే అన్నట్టు చూశారండి. నెక్స్ట్ క్వశ్చన్, అల్లావుద్దీన్ ఖిల్జీ భూమి శిస్తు సంస్కరణలో బిస్వా ప్రాముఖ్యత ఏమిటి? బిస్వా ప్రాముఖ్యత ఏమిటి? అల్లావుద్దీన్ ఖిల్జీ భూశిస్తు సంస్కరణల్లో బిస్వా యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే ఇది రైతులపై విధించే ఒక ప్రత్యేక పన్ను, ఇది సాగులో ఉన్న భూమిని కొలవడానికి వాడే ప్రామాణిక ప్రమాణం, ఇది పచ్చిక బయళ్లపై విధించే గ్రేజింగ్ ట్యాక్స్, ఇది రెవెన్యూ అధికారి యొక్క హోదా. ఇక్కడ ఏమడిగారండి? బిస్వా యొక్క ప్రాముఖ్యత ఏమిటి అన్నారు. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ అండి. ఇది సాగులో ఉన్న భూమిని కొలవడానికి వాడే ప్రామాణిక ప్రమాణం అండి. అంటే ఇది ఒక కొలవడానికి సంబంధించింది, కొలతలకు సంబంధించిందండి. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా సాగులో ఉన్న భూమిని శాస్త్రీయంగా కొలిపించి ఆ కొలత ఆధారంగా పన్ను విధించాడు. ఈ కొలత ప్రమాణాన్ని బిస్వా అని పిలుస్తారండి. పన్ను విధించిన వ్యక్తి ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ క్వశ్చన్, ఖిల్జీల కాలంలో నాటి టెర్మినాలజీకి సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. గరి నివాస స్థలాల మీద విధించే పన్ను, చరై పశువులను మేపుకున్నందుకు విధించే పన్ను, ముస్తకరాజ్ పన్నుల వసూలు కోసం నియమించిన ప్రత్యేక రెవెన్యూ అధికారి. 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఖిల్జీల కాలం సంబంధించి గిరి నివాస స్థలాల మీద విధించే పన్ను అంట, చరై అంటే పశువులను మేపుకున్నందుకు విధించే పన్ను అంట, ముస్తకరాజ్ పన్నుల వసూలు కోసం నియమించిన ప్రత్యేక రెవెన్యూ అధికారి. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్.
అల్లావుద్దీన్ ఖజానా అధ్యయనాన్ని పెంచడానికి గరి చరై అనే కొత్త పన్నులను విధించాడు మరియు పన్నులను ఖచ్చితంగా వసూలు చేయడానికి ముస్తకరాజ్ అనే పోస్టును సృష్టించాడు. ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ అనేవి చూడండి. నయా ముస్లింలు జలావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఇస్లాం స్వీకరించి ఢిల్లీలో స్థిరపడిన మంగోలులను నయా ముస్లింలు అంటారంటండి. నయా ముస్లింలు అంటే ఎవరండి? జలావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఇస్లాంను స్వీకరించి ఢిల్లీలో స్థిరపడిన మంగోలులను నయా ముస్లింలు అంటారు. వారు ఉన్న ప్రాంతం మొఘల్పురా. జౌహార్ 1301లో రణతంబోర్ యుద్ధంలో రాజ్పుత్ మహిళలు సామూహికంగా అగ్ని ప్రవేశం చేయడాన్ని అమీర్ ఖుస్రో వర్ణించాడండి. నెక్స్ట్ హజార్ దినార్ మాలిక్ కాఫూర్ను 1000 దీనార్లకు కొనుగోలు చేయడం వల్ల ఆయనకు ఆ పేరు వచ్చింది. హజార్ దినారి అంటే మాలిక్ కాఫూర్ను 1000 దీనార్లకు కొనుగోలు చేయడం వల్ల ఆయనకు ఆ పేరు వచ్చిందంట అండి. నెక్స్ట్ ఖలీఫా బిరుదు. ఢిల్లీ సుల్తానులలో తనను తాను ఖలీఫాగా ప్రకటించుకున్న ఏకైక సుల్తాన్ ఎవరంటే కుతుబుద్దీన్ ముబారక్ షా. నెక్స్ట్ క్వశ్చన్, ఖిల్జీల నేపథ్యానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఖిల్జీలు వాస్తవానికి టర్కిష్ జాతికి చెందినవారు, కానీ చాలా తరాల పాటు ఆఫ్ఘనిస్తాన్లోని ఖల్జ్ ప్రాంతంలో స్థిరపడ్డారు. వీరు ఆఫ్ఘన్ ఆచారాలను పాటించడం వల్ల ఢిల్లీలోని స్వచ్ఛమైన టర్కిష్ సర్దార్లను వీరిని తక్కువ జాతి వారిగా చూసేవారు. ఖిల్జీలు అధికారంలోకి రావడాన్ని చరిత్రకారులు ఖిల్జీ విప్లవం అని పిలుస్తారు. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఖిల్జీల నేపథ్యానికి సంబంధించి అడిగారు. ఖిల్జీలు వాస్తవానికి టర్కిష్ జాతికి చెందినవారు, కానీ చాలా తరాల పాటు ఆఫ్ఘనిస్తాన్లోని ఖల్జ్ ప్రాంతంలో స్థిరపడ్డారంట. ఎవరు? ఖిల్జీలు. ఎక్కడ? ఆఫ్ఘనిస్తాన్లో. ఆఫ్ఘనిస్తాన్లోని ఏ ప్రాంతంలో? ఖల్జ్ ప్రాంతంలో. వీరు ఆఫ్ఘన్ ఆచారాలను పాటించడం వల్ల ఢిల్లీలోని స్వచ్ఛమైన టర్కిష్ సర్దార్లు వీరిని తక్కువ జాతి వారిగా చూసేవారు. ఖిల్జీలు అధికారంలోకి రావడాన్ని చరిత్రకారులు ఖిల్జీ విప్లవం అని పిలుస్తారంటండి. ఖిల్జీలు టర్కిష్ ఆఫ్ఘన్ మిశ్రమ జాతికి చెందినవారు. వీరు అధికారంలోకి రావడం వల్ల ఢిల్లీ పరిపాలనపై టర్కిష్ సర్దార్లకు ఉన్న గుత్తాధిపత్యం అంతమైంది. అందుకే దీనిని ఖిల్జీ విప్లవం అంటారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, అల్లావుద్దీన్ ఖిల్జీ నియమించిన అధికారులను వారి విధులతో జతపరచండి. షహనా ఈ మండి, అరీస్ ఈ ముమాలిక్, మున్షియాన్లు. బాధ్యతలు: రహస్య గూఢాచారులు, ధాన్యపు మార్కెట్ పర్యవేక్షకుడు, సైనిక మంత్రి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1B 2C 3A. షహనా ఈ మండి ధాన్యపు మార్కెట్ పర్యవేక్షకుడు, అరీస్ ఈ ముమాలిక్ సైనిక మంత్రి, మున్షియాన్లు అంటే రహస్య గూఢాచారులు. ఈ పాయింట్స్ అనేవి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసామండి. మీకు గుర్తుందో లేదో, అక్కడ కూడా డిఫరెంట్ సిచ్యువేషన్లో డిస్కస్ చేసామండి ఈ పాయింట్స్. షహానా ఈ మండి మార్కెట్ వ్యవహారాలు చూసేవాడు, అరీస్ ఈ ముమాలిక్ సైనిక నియామకాలు మరియు శిక్షణను పర్యవేక్షించేవాడు, మున్షియాన్లు మార్కెట్ విశేషాలను సుల్తానుకు చేరవేసే గూఢాచారులు. 1303లో చిత్తోర్ దండయాత్ర తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ ఆ ప్రాంతానికి ఏమని పేరు మార్చాడు? 1303లో చిత్తోర్ దండయాత్ర తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ ఆ ప్రాంతానికి ఏమని పేరు మార్చాడు? కిస్రాబాద్ అండి. 1303లో చిత్తోర్ దండయాత్ర తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ ఆ ప్రాంతానికి ఏమని పేరు మార్చాడు అంటే కిజ్రాబాద్. రాణా పతన్ సింగ్ను ఓడించి చిత్తోర్ను ఆక్రమించిన తర్వాత అల్లావుద్దీన్ తన కుమారుడైన కిజ్ఖాన్ పేరు మీద ఆ ప్రాంతానికి కిజ్రాబాద్ అని పేరు పెట్టారండి. ఈ కిజ్ఖాన్ ఎవరండి? అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క కుమారుడు. అతని కుమారుడి పేరు మీదుగా కిజ్రాబాద్ అని పేరు పెట్టారండి. నెక్స్ట్ క్వశ్చన్, అత్యంత శాంత స్వభావి అయిన జలాలుద్దీన్ ఖిల్జీ తన పాలనలో ఏనుగుల పాదాల కింద తొక్కించి శిక్షించిన ఏకైక వ్యక్తి ఎవరు? అత్యంత శాంత స్వభావి అయిన జలాలుద్దీన్ ఖిల్జీ తన పాలనలో ఏనుగుల పాదాల కింద తొక్కించి శిక్షించిన ఏకైక వ్యక్తి ఎవరు? సిద్ది మౌలా అండి. సిద్ది మౌలా. జలాలుద్దీన్ సాధారణంగా దొంగలను కూడా క్షమించేవాడు, కానీ తనను హత్య చేయడానికి కుట్ర పన్నాడనే ఆరోపణతో సూఫీ గురువు సిద్ది మౌలాకు మాత్రమే
అత్యంత కఠినమైన శిక్ష విధించాడటండి. ఎవరండి? జలాలుద్దీన్ ఖిల్జీ. నార్మల్గా అయితే ఇతను దొంగలను కూడా శిక్షించేవాడు కాదంట, కానీ అతన్ని హత్య చేయాలని కుట్ర చేయడంతో అలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు సూఫీ గురువు సిద్ధి మౌలాకు మాత్రమే అత్యంత కఠినమైన శిక్ష విధించాడంటండి. నెక్స్ట్ క్వశ్చన్, అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఒకే గుర్రం ఉన్న సైనికుడిని సంవత్సరానికి ఎన్ని టంకాలు జీతంగా చెల్లించేవారు? అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఒకే గుర్రం ఉన్న సైనికుడిని అస్పా సంవత్సరానికి ఎన్ని టంకాల జీతంగా చెల్లించేవారు? 234 టంకాలండి. అల్లావుద్దీన్ సైనికులకు నగదు రూపంలో జీతాలు ఇచ్చేవాడు. ఒక గుర్రం ఉన్న సైనికుడికి 234 టంకాలు అదనంగా రెండో గుర్రం ఉన్న వారికి దో అస్పా మరో 78 టంకాలు ఇచ్చేవారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఖిల్జీ వంశం ముగింపుకు సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది? ఖిల్జీ వంశం ముగింపుకు సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది? ఖుస్రో ఖాన్ వాస్తవానికి హిందూ మతం నుండి ముస్లింగా మారిన వ్యక్తి. ముబారక్ షాను హత్య చేసి ఖుస్రో ఖాన్ సింహాసనం అధిష్ఠించాడు. ఖుస్రో ఖాన్ను ఓడించి గియాజుద్దీన్ తుగ్లక్ వంశాన్ని స్థాపించాడు. జలాలుద్దీన్ ఖిల్జీని మాలిక్ కాఫూర్ హత్య చేసి వంశాన్ని ముగించాడు. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారండి? సరికాని వాక్యం అడిగారు. ఎవరి గురించి? ఖిల్జీ వంశం యొక్క ముగింపుకు సంబంధించి. రిమైనింగ్ ఏబిసి స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఖుస్రో ఖాన్ వాస్తవానికి హిందూ మతం నుండి ముస్లింగా మారిన వ్యక్తి. ఎక్కడ? ఖిల్జీ వంశంలో. ముబారక్ షాను హత్య చేసి ఖుస్రో ఖాన్ సింహాసనం అధిష్ఠించాడంట. ఎవరిని హత్య చేసి? ముబారక్ షాను హత్య చేసి ఖుస్రో ఖాను సింహాసనం అధిష్ఠించాడు. ఖుస్రో ఖాన్ను ఓడించి గియాజుద్దీన్ తుగ్లక్ వంశాన్ని స్థాపించాడండి. ఆప్షన్ డి అనేది ఎందుకు రాంగు అంటే ఇక్కడ ఏమన్నారండి? జలాలుద్దీన్ ఖిల్జీని మాలిక్ కాఫూర్ హత్య చేసి వంశాన్ని ముగించాడు అన్నారు. అది రాంగ్ అండి. జలాలుద్దీన్ను అల్లావుద్దీన్ ఖిల్జీ హత్య చేశాడండి. ఇక్కడ ఏమన్నారు? మాలిక్ కాఫూర్ హత్య చేశాడు అన్నారు. సో ఆప్షన్ డి స్టేట్మెంట్ డి ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. జలాలుద్దీన్ను అల్లావుద్దీన్ ఖిల్జీ హత్య చేశాడు, మాలిక్ కాఫూర్ కాదు. ఖిల్జీ వంశం ముగింపు ఖుస్రో ఖాన్ మరియు గియాజుద్దీన్ తుగ్లక్ మధ్య జరిగిన యుద్ధంతో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అల్లావుద్దీన్ ఖిల్జీ సంస్కరణలకు సంబంధించి జియావుద్దీన్ బరానీ గ్రంథాల ప్రకారం ఈ కఠినమైన మార్కెట్ నియంత్రణకు ప్రధాన కారణం ఏమిటి? అల్లావుద్దీన్ ఖిల్జీ సంస్కరణలకు సంబంధించి జియావుద్దీన్ బరానీ గ్రంథాల ప్రకారం ఈ కఠినమైన మార్కెట్ నియంత్రణకు ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. తక్కువ జీతంతో భారీ సైన్యాన్ని పోషించడం. దేని ప్రకారం? జియావుద్దీన్ యొక్క బరానీ గ్రంథాల ప్రకారం ఈ కఠినమైన మార్కెట్ నియంత్రణకు గల ప్రధాన కారణం తక్కువ జీతంతో భారీ సైన్యాన్ని పోషించడం. మంగోలుల దాడులను తిప్పికొట్టడానికి భారీ సైన్యం అవసరం. సైనికులకు తక్కువ జీతం ఇచ్చినా వారు సులభంగా బ్రతకడానికి వీలుగా నిత్యావసరాల ధరలను తగ్గించి స్థిరీకరించాడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిని వారి అసలు పేర్లు లేదా బిరుదులతో జతపరచండి. వ్యక్తి: అల్లావుద్దీన్ ఖిల్జీ, అమీర్ ఖుస్రో, మాలిక్ కాఫూర్. బిరుదులు: అలీ గుర్షన్స్, తూతి ఈ హింద్, హజార్ దినారీ. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1A 2B 3C. అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క బిరుదు ఏంటండి? అలీ గుర్షన్స్. అమీర్ ఖుస్రో బిరుదు తూతి ఈ హింద్. మాలిక్ కాఫూర్ది హజార్ దినారీ. అల్లావుద్దీన్ యొక్క అసలు పేరు అలీ గుర్షన్స్. అమీర్ ఖుస్రోను భారతదేశపు చిలుక లేదా తూతి ఈ హింద్ అని అంటారంట. మాలిక్ కాఫూరు 1000 దినార్లకు కొనబడ్డాడు కాబట్టి హజార్ దినారీ అని పిలువబడ్డాడు. 30 క్వశ్చన్స్ కంప్లీటెడ్ ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ అనేది ఎలా ఉందో మీరు కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఫర్దర్గా ఏమైనా రెక్టిఫై చేసుకోవాల్సి వస్తే రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ వీడియోస్లో చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియో అర్థం కాకపోతే ఇంకొకసారి కానీ చూసి ఈ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. మీరు అప్కమింగ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఖచ్చితంగా బిట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఈ వీడియో నుంచి. సో ఎవరు ఈ వీడియో నెగ్లెక్ట్ చేయొద్దండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్లో క్విజ్ అనేది కండక్ట్ చేస్తామండి. ఇక్కడ మిస్ అయిన క్వశ్చన్స్ అన్నీ అక్కడ టెలిగ్రామ్లో క్విజ్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఆ క్విజ్ని అటెంప్ట్ చేసి మీ ప్రిపరేషన్ అనేది ఏ స్థాయిలో ఉందో ప్రతి ఒక్కరూ చెక్ చేసుకొని మీ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.